అరే సన్నీ రెడ్డి లంజా కొడక, నువ్వు ఎంతమంది దెంగితే పుట్టినావురా? ఒకనికే పుట్టినావా? ఎంతమందికి పుట్టినావా? మా తెలిసిన వాళ్ళతో ఏం స్టేటస్లు పెట్టిస్తున్నావురా లంజా కొడక? మా బిర్లా మందిర్లో ఉన్న వాళ్ళు, మా ఫ్యామిలీలకు సంబంధించిన వాళ్ళు, అసలు మాకు చూసిన వాళ్ళు, అలా చీప్గా ఉండే ఫ్యామిలీ వైపు నేను ఏ రోజు వెళ్ళాను. ఇంకోటి మా కోడలు పడుతున్న వాళ్ళ వైపు ఇలాంటి వాళ్ళ గురించి ఇన్ఫామ్ చేస్తున్నాను. అరే నాకు ఏ హెల్త్ ప్రాబ్లం లేదు. ఒకవేళ హెల్త్ ప్రాబ్లం ఉన్నా కూడా నాకు ఒకవేళ ఫ్యూచర్లో వచ్చినా కూడా నేను సింగిల్గా ఉండిపోతే తప్ప చీప్గా ఉండే వాళ్ళ వైపు ఏ రోజుకి వెళ్ళాను నేను. నాకు ఏ ప్రాబ్లం లేదు. నాకు షుగర్ ఉన్నట్టు నాకు ఏ ప్రాబ్లం లేదు. ఇట్లే 1.5 ఇయర్ నుంచి ఇట్లే చేస్తున్నాడు ఈ సన్నీ రెడ్డి అన్న అతను. 1.5 ఇయర్ నుంచి నాకు మ్యారేజ్ జరగనివ్వట్లేదండి. 1.5 ఇయర్ అవుతుంది ఇప్పటికీ. మా ఫ్లాట్ ఉన్నాడు, దాని పూకు 2 విధాలు కట్ చేయాలి అట్లా లంజలని. బజార్ లంజ్ ఉంది అది. 1.5 ఇయర్ నుంచి అండి అలా వైఫ్ మనసు మార్చుకుంటా అని చెప్పి రిష్కా అనే అమ్మాయి ఉంటే ఆ అమ్మాయితో హెల్ప్ చేస్తాడు. ఆ అమ్మాయి ప్రణిత అనే అమ్మాయితో లవ్ చేసిన అమ్మాయి ఉంది కదా అని చెప్పి ఆ అమ్మాయితో ఆ అమ్మాయిని రిమూవ్ చేసిండు ఈ లంచగొడకు సన్నీ రెడ్డి గారు. ఇలా నాకు 1.5 ఇయర్ నుంచి మా ఫ్లాట్ ఓనర్తో తెలిసిన వాళ్ళతో ఇంకోనంటే బ్లాక్మెయిల్ చేస్తాడు. అరే లంజా కూడా ఏ విధంగా బ్లాక్మెయిల్ చేస్తారు? నన్ను 1.5 ఇయర్ నుంచి నన్ను చీటింగ్ చేసినావు, మా ఇంట్లో సీసీ కెమెరాలో పెట్టినావు, నన్ను ఫాలో అవుతున్నావు లంజా కొడకీడు అని అంటే ఇడు బ్లాక్మెయిల్ చేస్తారంటే ఏదో విధంగా. నువ్వు ఏ విధంగా బ్లాక్మెయిల్ చేయడు. ఎవడు కూడా నన్ను ఫోర్స్ చేసి మ్యారేజ్కి ఎవరైతే తీసుకెళ్ళలేరు. నాకు బెటర్ అయిన అమ్మాయి ఉంటేనే మ్యారేజ్ ప్రొసీడ్ అవుతా, లేదు అని అంటే నేను సింగిల్గా ఉండిపోతా. అంతేగాని ఎవరితో పడితే వాళ్ళతో మ్యారేజ్కి వెళ్ళాను నేను. ఆ బజార్ లంజలతో చీప్గా ఉండే వాళ్ళతో. అరే నేను చెప్పు తీసుకొని కొడతా లంజా కొడక, నీకు ఒకసారి చెప్తే అర్థం కాదారా నీకు? అది డైలీ చెప్తా ఉండాలా? అరే జరుగుతుందిరా మ్యారేజ్. బెటర్ అయిన అమ్మాయి నీకేమో అప్పర్ క్యాస్ట్ ఇచ్చింది కాబట్టి పూకు కావాలి, దాంతో ఎంజాయ్ చేస్తావు అండ్ మంచిగా నువ్వు హ్యాపీగా ఉంటావు అప్పర్ క్యాస్ట్ అమ్మాయిలతో. దానికోసం నా హెల్ప్ అడిగండి వీడు, దాంతో ఎంజాయ్ చేస్తాడు. నాకేం వరస్ట్గా ఉండేవాళ్ళు, మా ఫ్యామిలీలో వాళ్ళు చూసిన వాళ్ళు, చీప్గా ఉండేవాళ్ళు ఇక్కడ బిర్లా మందిర్ దగ్గర మా బ్రదర్కి సంబంధించిన ఫ్యామిలీ. అరే నువ్వు ఎవరి గురించి ఇన్ఫామ్ చేస్తా? అలాంటి చెత్త ఫ్యామిలీ వైపు ఏ రోజు వెళ్ళాను, అర్థమవుతుందా? అలాంటి చీప్గా తాగుబోతుల ఫ్యామిలీ వైపు ఏ రోజు వెళ్ళాను నేను. అలాంటి చెత్త ఫ్యామిలీ నుంచి తెచ్చుకో అమ్మాయి వైపు వెళ్ళాను నేను. బెటర్ అమ్మాయి వస్తేనే చంద్రకార్ రెడ్డి కంటే బెటర్ అమ్మాయి వస్తేనే ప్రొసీడ్ అవుతా, లేదు అని అనుకో సింగిల్గా ఉండిపోతే హెల్ప్ ప్రాబ్లం ఉన్నా లేకున్నా, నాకు ఫ్యూచర్లో హెల్త్ ప్రాబ్లం ఉన్నా లేకున్నా కూడా జరుగుతుంది. అంతేగాని చీప్గా ఉండే వాళ్ళ వైపు నేను వెళ్ళాను. నా గురించి తప్పుగా ప్రచారం చేస్తున్నాడు వీడు, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అది ఇది అని చెప్పి. నాకు హెల్త్ ప్రాబ్లం లేదు. నాకు లాస్ట్ ఇయర్ కోవిడ్ ఉండే, అలానే నీరసంగా ఉండే. ఇప్పుడు కూడా అట్లనే నీరసంగా ఉంది, కానీ రికవర్ అవుతున్నా నేను. సో నా గురించి తప్పుగా ప్రచారం చేయడం, నేను నైట్ టైం మేలుకుంటున్నాను, నేను వాటర్ తాగుతున్నాను ఎక్కువ నైట్ టైము. సో నాకు షుగర్ ఉన్నట్టు ప్రచారం చేయడం, నాకు ఏ హెల్త్ ప్రాబ్లం లేదు. వాడు నా గురించి బ్యాడ్గా తప్పుగా ప్రచారం చేస్తున్నాడు సన్నీ రెడ్డి అని అతను. 1.5 ఇయర్ నుంచి అండి అనుమానిస్తూ ఉంటాడు చంద్రకార్ రెడ్డి. దాని పువ్వు గురించి నేను ఆలోచించుకుంటూ కూర్చుంటున్నాను అండి. ఆ అమ్మాయి 2 పిల్లలకు తల్లి ఉంది. ఎప్పుడు అండి నేను వీడు ఎంసీఎంసీ కిందలో పనిచేస్తాడు. మేజర్ అయిందో తెలియదు లంజా కొడుకు. నా డివైజెస్ హ్యాక్ చేస్తూ ఉంటాడు, వాడు పెళ్ళాంకుని సర్చ్ చేస్తున్నాడని చెప్పి అనుమానించడము, నాకు కరెక్ట్ అయిన అమ్మాయిలను రాకుండా చేయడం, ఇలాంటివి చేస్తున్నాడు. ఆ ఊళ్ళో ఉన్న బ్రదర్స్ కూడా వాళ్ళకు కూడా తెలుస్తారు, వాళ్ళకు కూడా చెప్పిన చాలాసార్లు. అరే నాకు 3 సంవత్సరాలు సఫర్ అయినారా, బెటర్ అయిన అమ్మాయి రావాలి, బయట అమ్మాయిని చూడండి, విలేజ్ ఏరియాలో అయినా బెటర్ అయిన అమ్మాయిని చూడండి, మన ఊరు సైడ్ కానీ. సో బయట అమ్మాయిని చూడండి. ఇంతకుముందు 2 మ్యాచ్లు వచ్చినాయండి, చెడగొట్టేసిండు. ఎక్కువ వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు మా తమ్ముడితో. ఒకటండి నేను ఎంత సఫర్ అయినానో, అమ్మాయినంటే వాళ్ళ ఫ్యామిలీ ఒక్కదే అయిపోయింది, రిమూవ్ అయిపోయింది. అందరితో కలిసి రిమూవ్ చేసేయండు. వీడు ఇష్టం లేకుండా రిమూవ్ చేసిండు, అది వదిలేసేయండి. వాళ్ళ ఫ్రెండ్స్లో అందంగా ఉండే అమ్మాయిలు నేను మ్యారేజ్కి హెల్ప్ చేస్తాను, నేను అడగలేదు, వాడే అన్నాడు, వాళ్ళతో హెల్ప్ చేస్తాను నీకు, నేను జాబ్ గురించి దేని గురించి ఏమి విధంగా అడగలేదు. నేను సఫర్ అయినా కదా, బెటర్ అయినా వాడు టార్చర్ చేస్తుంటే అడిగిన, బెటర్ అయిన అమ్మాయి ఉంది కదా ఆ అమ్మాయితో హెల్ప్ చేయని అడిగిన. మా ఫ్లాట్ ఓనర్తో కలిసి నేను ఒక్కడుకుంటానని చెప్తున్నాడు. నేను ప్రణీత అనే అమ్మాయి ఉంది కదా, నువ్వు లవ్ చేసిన అమ్మాయి ఇంతకుముందు, సో ఆ అమ్మాయితో నీకు హెల్ప్ చేస్తా అని చెప్పి వేరే అమ్మాయిలందరినీ రిమూవ్ చేసిండండి వీడు. అది నిజమా కాదా వాడికే తెలియదు. ఇప్పుడు అది నిజంగా కాదనేది దేవుడు వాళ్ళనే చూసుకుంటాడు, లేకపోతే నన్ననే చూసుకుంటాడు ఫ్యూచర్లో కంపల్సరీ. ఇప్పుడు పాపం అనేది కంపల్సరీ దాపుతుందండి. 1.5 ఇయర్ అవుతుందండి, ఈ రోజు కూడా మ్యారేజ్ జరగనీయకుండా చేస్తున్నాడు. ఇంకా ఆ అమ్మాయి మా కొడలు వాడుసు ఉంటుంది, ఆ కొడలు వాడుస్తుంటే మైనారిటీ తీరిపోతుంది, ఆ అమ్మాయిని చేసుకోను వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఇన్ఫామ్ చేస్తున్నాడు. కొంచెం లంచ కూడా 2 3 ఉన్నారని చెప్పి.
చెప్పి. ఏ రోజుకే అండి అలాంటి ఫ్యామిలీల వైపు నేను వెళ్ళాను. నాకు నచ్చితేనే ప్రొసీడ్ అవుతా. బెటర్ ఫ్యామిలీ, బెటర్ అయిన అమ్మాయి ఉంటే వానికేమో అప్పర్ క్యాస్ట్ అమ్మాయి చంద్రకళ రెడ్డి దాని పూకు కావాలి, దాని పూకుతో ఎంజాయ్ చేస్తాడు లైఫ్ లాంగ్. నాకేమో లోవర్ క్యాస్ట్ వాళ్ళు, వరస్ట్గా ఉండేవాళ్ళు, వరస్ట్ ఫ్యామిలీలు, చీప్గా ఫ్యామిలీలు, లేబర్ ఫ్యామిలీలు, ఇలాంటి వాళ్ళ గురించి ఇన్ఫామ్ చేస్తున్నాడు. అరే నువ్వు ఎవరి గురించి అయినా ఇన్ఫామ్ చేసుకో. మా బ్రదర్స్ కూడా చెప్తున్నా, అరే మయ్యే జగన్ జరిగితే జరుగుతుందరా, బెటర్ అయిన అమ్మాయి వస్తే జరుగుతుంది, లేదు అనుకో సింగిల్గా ఉండిపోతారా నేను అంతే. అది. సో వాడు ఇట్లా బిర్లా మందుల సైడ్ ఉన్నారు, ఇట్లా వరస్ట్గా ఉండే వాళ్ళు ఉన్నారు, లేకపోతే కోడలు వరుసున్న వాళ్ళు ఉన్నారు, కాసిన వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీలో అలాంటి చెత్త చెత్త ఫ్యామిలీ వైపు నేను ఈరోజు వెళ్ళాను. సో ఇంకొకటి మన ఊర్లో ఉన్న కోడలు వరుసున్న అలాంటి చెత్త ఫ్యామిలీ వైపు ఈరోజు వెళ్ళాను నేను. నాకు బెటర్ అయిన అమ్మాయి వస్తేనే ప్రొసీడ్ అవుతా, లేదు అని అనుకోండి నోరు మూసుకొని కూర్చుంటా. జరుగుతుంది మ్యారేజ్ అనేది. వాడు ఏ విధంగా బ్లాక్మెయిల్ చేయడు, వాడు చెప్పు తీసుకొని కొడతా. ఇలాంటి ఎవడొచ్చినా వాడొచ్చినా వాడిని ఎండ్ ఆఫ్ ఇయర్ నుంచి నాకు బెటర్ అయిన అమ్మాయిలు ఉన్నారు అన్నారు. ఇట్లా అప్పర్ క్యాస్ట్ అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళ ఫ్రెండ్స్లో బెటర్ అయిన అమ్మాయిలతో నీకు మ్యారేజ్కి వెళ్ళిపోయేస్తా అన్నాడు. ఇది ఎంతవరకు కరెక్ట్? 1.5 ఇయర్ నుంచి నా గురించి తప్పుగా ప్రచారం చేస్తుంటాడు. అలా వైఫ్ మనసు మార్చని చాలా రకాలుగా ప్రచారం చేసిండు. కొద్దిగా అని పెళ్ళయిందని, ఇంకేంది అఫైర్లు ఉన్నాయని ఎన్నో రకాలుగా ప్రచారం చేసిండు నా గురించి. ఎన్ని రకాలుగా ప్రచారం చేసినా కూడా నేను సైలెంట్గా ఉన్నా, ఎందుకంటే అలా వైఫ్ మనసు మారిపోతుంది అని చెప్పి. ఏమన్నా అంటే అలా వైఫ్ నేను చీట్ చేసినా అని అంటాడు. ఇప్పుడు ఆ అమ్మాయి మోసం చేసి పెళ్లి చేసుకున్నాను, మోసమే జరిగింది నాకు. సో అలా మా తమ్ముడు ఏమన్నాడంటే అలా ఒప్పుకోరు కదా, సైలెంట్ ఉండి 1 మంత్ చాలా అన్నాడు. 1.5 ఇయర్ అవుతుందండి, ఈ రోజుకి మ్యారేజ్ జరగనిస్తలేడు నాకంటే. ఇంకొక నెల రోజులు వెయిట్ చెయ్యు అని, ఇగో వెయిట్ చేయ అంటలేడు. నెల రోజుల తర్వాత ఇట్లా మైనార్టీ వెళ్ళిపోతుంది, కోడలు వరుసున్న వాళ్ళని చేసుకో, ఇలా చేసుకో చెప్పుతోనే కొడతా. లంజా కొడక ఏమనుకుంటున్నావు, కోడలు వరుసున్న వాళ్ళని, మా వదిన సైడ్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని, నాకు ఎవరైనా వాళ్ళు ఇన్ఫామ్ చేసే వాళ్ళు కూడా సిగ్గు శరం లేదు. అర్థమవుతుందా మీకైనా? సిగ్గు శరం ఉంటే ఇన్ఫామ్ చేయరు నాకు అలాంటి వాళ్ళ గురించి. ఒకసారి ఆలోచించుకోండి, మీరైనా ఎంత సఫర్ అయినా, 3 సంవత్సరాలు సఫర్ అయినా అలాంటి చెత్త ఫ్యామిలీలో తాగబోతు ఫ్యామిలీల వైపు నేను వెళ్ళాలన్నా? అంత చెత్తగా కనపడుతున్నారా మీకు? కొంచెం కూడా సిగ్గుశరం ఉందారా మీకు కొంచెమైనా? నేను సఫర్ అయింది ఆ మతం కూడా తెలియదా? పిల్లల తరాన్ని కూడా దాకుతుంది, మీకు అర్థమవుతుందా? ఆ స్టేటస్లు ఎందుకు పెడుతున్నారు? పిచ్చిలేసి పెడుతున్నారా? కొద్దిగా లంజా కొడుకు పెట్టినట్టు పెట్టిస్తున్నారా? అన్నీ చెప్పుతాను కొడతా లంజా కొడుకుని, అర్థమవుతుందా? అరే నువ్వు ఎంతెంత నన్ను టార్చర్ చేస్తున్నావు, ఎంతెంత ఇబ్బంది పెడుతున్నావు, కంపల్సరీ నీ పిల్లలకు తాకుతుంది. అది నేను చెప్తున్నా కదా, నీ పిల్లలకు తాకుతుంది. నీ పిల్లలకి, నీ ఫ్యామిలీకి. మా ఫ్లాట్ ఓనరు అదొక బజార్ లంచ్, దాన్ని పూకుని 2 విధాలు కట్ చేయాలి లంచదాన్ని. దాన్ని 1.5 ఇయర్ అవుతుందండి, ఈ రోజు కూడా నాకు మ్యారేజ్ జరగనిస్తలేడంటే. మా బ్రదర్స్తో అని చెప్తుంటాడు బ్యాక్గ్రౌండ్లో, వాడికి సంబంధాలు చూడకండి, వాడికి బెటర్ అయిన అమ్మాయి రాకూడదు, బెటర్ అయిన అమ్మాయి రాకుండా చేద్దామని చూస్తున్నాను. బీటెక్ చదివిన నేను, నాకు 10 ఏళ్ళ ఎక్స్పీరియన్స్. నా వర్క్లో ఇన్వాల్వ్ అవుతుంటాడంటే 5 రిపోర్ట్లు సబ్మిట్ చేసిన సైబర్ సెక్యూరిటీలో, ఇప్పటికి కూడా రెస్పాన్స్ వస్తలేడు, ఇప్పటికి కూడా రెస్పాన్స్ రానిస్తలేడు. అంటే అందరి ముందు వీడు 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 ఇంటెలిజెంట్ అని ప్రూవ్ అవుతాడని చెప్పి అట్లా చేస్తున్నాడు ఈ లంజా కొడుకు సన్నిరెడ్డి గారు. వీడి అమ్మ ఎంతమందితో దెంగించుకుంటే పుట్టిండో అండి సన్నిరెడ్డి. ఇప్పుడు మీరు తిట్టరా? మీరు అమ్మ నా బూతులు తిట్టరా? 1.5 ఇయర్ నుంచి నాకు మ్యారేజ్ జరగనివ్వలేదు, మీరు తిట్టరా చెప్పండి? అమ్మ నా బూతులు తిట్టరా మీరు? 1.5 ఈ రోజు కూడా మా బ్రదర్స్ నాకు ఫోన్ చేసి నాకు అసలు అన్న ఇట్లా మ్యాచెస్ ఉన్నాయి అని చెప్పి ఏది కూడా నాకు ఇన్ఫామ్ చేయడు. వెయిట్ చేయని అంటారు మా బ్రదర్స్, ఊర్లో ఉన్న వాళ్ళు అట్లనే అంటారు. ఇట్లా మా బ్రదర్స్ అని అంటారు. మా బ్రదర్స్ కూడా లైఫ్ స్పాయిల్ చేద్దామని అనుకుంటారు, లేదు నాకు తెలియదు. వాళ్ళకి తెలుసు 3 ఇయర్స్ సఫర్ అయినా అని చెప్పి. మా కోడలు వరుసున్న వాళ్ళ వైపు, ఇంకొకటి కోడలు పరుస్తున్న వాళ్ళ వైపు కానీ, మన మా వదిన సైడ్, మా బ్రదర్ సైడ్, మా బ్రదర్ చనిపోయిన వాళ్ళ వైఫ్ అనమాట, వాళ్ళ వైఫ్లో ఫ్యామిలీ గురించి ఇన్ఫార్మ్ చేయాలి. అలాంటి చెత్త ఫ్యామిలీ గురించి నేను వెళ్ళాను. అది ఎంత చెత్త ఫ్యామిలీ నాకు తెలుసు. మనకు తెలిసిన చెత్త ఫ్యామిలీ అని తెలిసిన తర్వాత దాంట్లో దూడతామా చెప్పండి? అలాంటి ఫ్యామిలీల వైపు నాకు నాలెడ్జ్కి, నా చదువుకి అన్నిటికీ మ్యాచ్ అయ్యి చంద్రకళ రెడ్డి కంటే బెటర్గా ఉంటేనే ప్రొసీడ్ అవుతా. లేదు అని అనుకోండి నోరు మూసుకొని కూర్చుంటా. నా గురించి మాట్లాడితే నా గురించి తప్పుగా ప్రచారం చేస్తున్నాడండి, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని ప్రచారం చేస్తున్నాడు. నాకు లాస్ట్ ఇయర్ కోవిడ్ వచ్చినప్పుడు నీరసంగా ఉంటే వాటర్ తగ్గిపోయింది. అందుకని వాటర్ ఎక్కువ తాగినా నాకు షుగర్ ఉందని ప్రచారం చేయడము, హెల్త్ ప్రాబ్లమ్స్ చెప్పు తీసుకొని కొడతా లంచా కొడుకుని ఏమనుకుంటున్నాడు. నేను కోలుకుంటాను.
కొంచెం లేట్ అయినా నేను కోలుకుంటా. హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా లేకున్నా ఎవరు నాకైతే ఇప్పటివరకు నాకు ఏ హెల్త్ ప్రాబ్లం లేదు. నేను కోలుకుంటా కొంచెం లేట్ అయినా. నాకు నీరసంగా ఉంది కొంచెం. సో, కొంచెం కోలుకుంటా కొంచెం లేట్ అయినా కూడా. సో, కోలుకున్న తర్వాతనే మ్యారేజ్ ప్రొసీడ్ అవుతా. అంతేగాని చీప్‌గా ఉండేవాళ్ళు అని ఒకటి అండి, ఇష్టం ఉంటే ప్రొసీడ్ అవుతా. లేదనుకోండి ఆ అమ్మాయి నిర్దాక్షిణ్యంగా చనిపోతది. నా లైఫ్‌లోకి వస్తే ఎవరైనా బలవంతంగా వచ్చి రావడానికి ట్రై చేసినా నిర్దాక్షిణ్యంగా గొంతు కోసి చంపేస్తా. నేనైనా చనిపోతా లేదా సూసైడ్ చేసుకొని. అంతేగాని చీప్‌గా ఉండేవాళ్ళు, చీప్ ఫ్యామిలీల వైపు ఏ రోజు నేను వెళ్ళను. నాకు ఇష్టం ఉంటేనే వెళ్తా. మా బ్రదర్స్ కూడా చెప్పిన. మా బ్రదర్స్ కూడా తెలుసు ఈ విషయం. మా ఊర్లో ఉన్న బ్రదర్స్ కూడా తెలుసు. వాడు ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా, ఏ ఫోర్స్ చేసినా, ఏ రోజుకి ఎవరితో పడితే వాళ్ళతోనే చెప్పు తీసుకొని కొడతారా లంజా కొడక ఏమనుకుంటున్నావు. నా గురించి ఫేక్గా ప్రచారం చేయడం, ఫేక్ సర్క్యులేషన్ చేయడం. నేను సైలెంట్గా ఉంటాయండి. ఇప్పుడు సైలెంట్గా ఉంటాయి కదా, ఫేక్గా ప్రచారం చేస్తుంటాడు నా గురించి, ఏదేదో ప్రచారం చేస్తుంటాడు లంజా కొడుకు. చెప్తా కొడతారా లంజా కొడక ఏమనుకుంటున్నావు సండి రెడ్డి. ఇన్ని వీడియోస్ పెడుతున్నా అండి, వాడు ధైర్యం లేదు నా ముందుకు రావడానికి. ధైర్యం చేసి రాడు నా ముందుకు రావడానికి. వానికి ఏ ముఖం పెట్టుకొని వస్తావు రా నాకు ముంగడికి. మంచి బెటర్ అయిన ఆప్షన్లు ఉన్నారు, నీకు మంచి ఆప్షన్లు ఉన్నాయి, నీకు నా పెళ్ళాం మర్చిపో, నా పెళ్ళాంకి హెల్ప్ చెయ్యు అని చెప్పి మా ఫ్లాట్ ఓనర్ దాన్ని ఉంచుకున్నాడు కూడా, దాన్ని డైలీ దెంగుతున్నాడు అమ్మాయిడు. దాంతో స్టేటస్లో పెట్టించుకోడండి. దాన్ని పువ్వు కోసినా తప్పులేదని. దానికి సిగ్గు శరం ఉండాలి దానికి లంచదానికి. నాకు మ్యారేజ్ జరగనీయకుండా చేసిరు వీళ్ళందరూ కలిసి. 1.5 year అవుతుందండి. 1.5 year నుంచి నేను ఎంత సఫర్ అవుతున్నా. మ్యారేజ్ చేసుకొని మూవ్ ఆన్ అవుదామంటే అని పెళ్ళాం గురించి అనుమానించి కూడా బ్యాక్గ్రౌండ్లో చెప్తుంటాడు, నా పెళ్ళాన్ని మర్చిపోలేదు, నా పెళ్ళాం గురించి ఆలోచించుకున్నాను. నేను ఒకటి బెటర్ అయిన అమ్మాయి వస్తే నేను మ్యారేజ్ చేసుకుందామని చూస్తున్నాను. 1.5 year నుంచి నేను వెయిట్ చేస్తున్నాను మ్యారేజ్ కోసము. 1.5 year నుంచి నా వర్క్లో ఇన్వాల్వ్ అవుతుంటాడు. నా వర్క్ రిపోర్ట్స్ క్లోజ్ చేయిస్తుంటాడు వాడు. ఎంసీఎంసీ కిందలో పనిచేస్తాడు, డిఫెన్స్లో పనిచేస్తాడు, దేంట్లో పనిచేస్తాడు లంజా కూడా తెలియదు. సన్నీ రెడ్డి గారు ఎంసీఎంఈ కిందలో పనిచేస్తాడు అనుకుంటా, మేజర్ అనుకుంటా. వీడు ఏందో తెలియదు అనమాట. ఈ ఆర్మీలో పనిచేస్తాడు. కొంచెం కులగజ్జి లంజా కొడుకు వీడు. కులగజ్జి ఉంది, వాళ్ళంతా కులగజ్జి. ఆ బెటర్ అయిన అమ్మాయి రాకుండా చేసిండు. వాళ్ళ ఫ్రెండ్స్లో కూడా చాలామంది బెటర్ అయిన అమ్మాయిలు ఉంటే వాళ్ళందరినీ రిమూవ్ చేసేయండు. వరస్ట్గా ఉండేవాళ్ళు, చీప్గా ఉండే వాళ్ళ ఫ్యామిలీ వైపు ఈరోజు వెళ్ళానండి నేను. సో బెటర్ అయిన అమ్మాయిని నేను ఒకటి మా బ్రదర్స్ కూడా చెప్పిన, అరే నేను బెటర్ అయిన అమ్మాయి ఉంటేనే ప్రొసీడ్ అవుతారా. ఒకటి ఏదైనా స్టేటస్లు పెట్టించుకోను. మా వదిన సైడ్ ఫ్యామిలీలు అంత చెత్త ఫ్యామిలీ వైపునే వెళ్ళాం. అందరి సైడ్ ఏ రోజు వెళ్ళాను. చీప్గా ఉంటారు వాళ్ళు, చీప్గా ఫ్యామిలీల వైపు ఏ రోజు వెళ్ళాను. అలా ఎలా ఉంటారు అలాంటి ఫ్యామిలీలు, అంత చెత్త ఫ్యామిలీల వైపు నేను వెళ్ళాను. అర్థమవుతుందా. నీకేమో అప్పర్ కాస్ట్ అమ్మాయి కావాలి, దాన్ని పూకుని ఎంజాయ్ చేస్తావు, చంద్రకరెడ్డి పూకుతో ఎంజాయ్ చేస్తావు. నేనేమో చెత్త ఫ్యామిలీలో అయిపోయారు. అలా లంజా కొడక చెప్పు తీసుకొని కొడతారు. లంజా కొడక ఏమనుకుంటున్నావు. వీనికండి అప్పర్ కాస్ట్ అమ్మాయి కావాలి, అప్పర్ కాస్ట్ అమ్మాయిలు ఉన్నారు వాళ్ళ ఫ్రెండ్స్లో అని చెప్పి అందరితో స్టేటస్లు పెట్టించింది లాస్ట్ ఇయర్ నాకు. వాళ్ళతో హెల్ప్ చేస్తా నీకు, వాళ్ళకి మ్యారేజ్ నేను అడగలేదు. నేను ఏ విధంగా హెల్ప్ అడగలేదు. నేను ఒకటే అడిగిన, నాకు బెటర్ అయిన అమ్మాయి కావాలి, వాళ్ళ ఫ్రెండ్స్లో ఉండే కదా అని చెప్తే, వాళ్ళ ఫ్రెండ్స్లో ఉంటాయండి. వాళ్ళందరూ మా ఫ్లాట్ ఓనర్తో, నా ఫ్రెండ్స్తో, తెలిసిన అందరితో రిమూవ్ చేయించిండండి వాడు. లాస్ట్కి వచ్చేసరికి నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని క్రియేట్ చేయడం. డెలివరీ బాయ్స్ మనుషులు ఉన్నాయి, అన్నం నేను తెచ్చుకుంటా కదా, దాంట్లో కూడా వాడు ఏం కలిపి పంపిస్తున్నాడు అని నాకు డౌట్లు ఉన్నాయి అనమాట. ఏమన్నా కలిపి కూడా పంపిస్తాడు వాడిని. అని చంపడానికి కూడా కుట్ర చేస్తున్నాడు వాడు. నేను చంపడానికి కూడా కుట్ర చేస్తున్నాడు సన్నీ రెడ్డి అని అతను. చంపడానికి కూడా మా బ్రదర్స్ కూడా డౌట్ క్రియేట్ చేసారు ఒకసారి. అన్నవాడికి మన కలిపి కూడా సెండ్ చేయొచ్చు నీకు, వాడు టిఫిన్ బుక్ చేస్తావు కదా అని చెప్పి అంటున్నాడు. ఇట్లా 1 year నుంచి నాకు ఏమన్నా కావాలని కూడా హెల్త్ ప్రాబ్లం క్రియేట్ చేయొచ్చు వాడు. నాకు డౌట్స్ వస్తున్నాయి అనమాట. నేను ఇంత హెల్తీగా ఎనర్జీగా ఉండే పర్సన్ని నేను ఎందుకు ఇట్లా నీరసంగా అయిపోయినా సడన్గా అని నాకు డౌట్లు వచ్చినాయి. వాడైనా కలిపి పంపించిండా ఏమన్నా నాకు అని చెప్పి, ఇంత ఏమన్నా ఇంజెక్ట్ ఏదైనా కావాలని కలిపి పంపించిండా ఇట్లా రావాలని చెప్పి అని. నేను ఇప్పటికైతే హెల్తీగానే ఉన్నా. నేను నీరసంగా ఉంది కానీ హెల్తీగానే ఉన్నా. సో నేను కోలుకున్న తర్వాత నేను మ్యారేజ్ ప్రొసీడ్ అవుతా. సో లాస్ట్ ఇయర్ కోవిడ్ వచ్చినప్పుడు నాకు నీరసంగా ఉండే. ఇప్పుడు కూడా కోవిడ్ వచ్చిందా లేదా నాకు తెలియదు. ఇప్పుడు కూడా నీరసంగానే ఉంది. సో ఫీవర్ ఉంది నాకు. సో నేను వాటర్ ఏం తాగినా తప్పుగా ప్రచారం చేయడం, నేను బ్లడ్ టెస్ట్కి వెళ్తుంటా కదా, అక్కడ వాడు మనుషులతో తప్పుగా ప్రచారం చేయడం, ఇలాంటివి చేస్తుంటాడు. వాడి మనుషులు మా అపార్ట్మెంట్, నేను అబద్ధం చెప్పట్లేదు, మా మనుషులు మా అపార్ట్మెంట్లో ఉన్నారు. మా ఇంట్లో సీసీ కెమెరాలు ఉన్నాయి, అది మీకు కూడా తెలుసు. మీరు ఎవరైతే బ్యాక్గ్రౌండ్లో మీరు చూస్తున్నారో లేదో నాకు తెలియదు అనమాట. సో నాకు ఇట్లా ఇబ్బంది పెడుతున్నాడు. 1.5 year నుంచి నాకు మ్యారేజ్ జరగనిస్తలేడు. ఇప్పుడు 1.5 year అవుతుంది. ఇప్పుడు లాస్ట్ ఇయర్ మార్చ్లో అనుకుంటా, మార్చ్ నుంచి ఇప్పుడు ఏ మంత్, జూను జూలై అనుకుంటా, జూలై మంత్ వచ్చింది. ఇప్పటికీ నాకు మ్యారేజ్ జరగనీయకుండా చేసిండు చూడండి.
1.5 ఇయర్ అవుతుంది. అలాంటి ఇప్పుడు వచ్చేసరికి ఎంత చీప్గా ఉండే వాళ్ళు ఇన్ఫామ్ చేస్తున్నాడంటే అండి, మా కోడలు వరుసన్న వాళ్ళ గురించి ఇన్ఫామ్ చేస్తాడు. మా వదిన సైడ్ బిల్ల మందులో ఉండే వాళ్ళ చెత్తగా ఉంటారండి ఇలా ఫ్యామిలీ. అలాంటి వాళ్ళ గురించి ఇన్ఫామ్ చేస్తున్నాడు. అలాంటి వాళ్ళ వైపు ఏ రోజు వెళ్ళానండి. నాకు బాగున్నా బాగాలేకపోయినా నోరు మూసుకొని కూర్చుంటా తప్ప చెత్త ఫ్యామిలీ వైపు ఏ రోజు వెళ్ళాను. బెటర్ అయిన అమ్మాయి వస్తేనే నేను మ్యారేజ్ చేసుకుంటా. వాడికేమో అప్పర్ క్యాస్ట్ అమ్మాయి కావాలి, చంద్రకళ రెడ్డి కావాలి, దాన్ని పూగుతూనే ఎంజాయ్ చేస్తాడు. ఎప్పుడు అండి అంటే పెళ్ళం పూగు గురించి ఆలోచించుకుంటా కూర్చుంటున్నా అండి. నాకు పని పాటు ఉండదా? ఇప్పుడు నేను ల్యాప్టాప్ వాడతా, నేను గేమ్ ఆడతా రిలాక్స్ అవ్వడానికి, ఇంకొకటి మన వర్క్ చేస్తుంటా, ఏదో వాడుతున్నా, చాట్ జీపీటీ ఏవి వాడుతూ ఉంటా. ఎప్పుడు దాని పెళ్ళం పూగు గురించి ఆలోచించుకుంటా. 1.5 ఇయర్ అవుతుందండి. ఆ అమ్మాయి రెండోసారి ప్రెగ్నెంట్ ఉందని ఆడే ఇన్ఫామ్ చేసిండు నాకు. ఆ అమ్మాయి గురించి నాకెందుకండి? నాకెందుకు? నేను 1.5 ఇయర్ అవుతుంది. ఇప్పుడు నాకు మ్యారేజ్ చేసుకుందాము, నేను బెటర్ అయిన అమ్మాయి వస్తుందేమో నా లైఫ్లోకి ఎప్పుడు అని చెప్పి నేను వెయిట్ చేస్తుంటే ఎప్పుడు కూడా బజార్ లంచ్ల గురించి ఇన్ఫామ్ చేస్తాడు నాకు. చీప్గా ఉండేవాళ్ళు. ఏ రోజుకి వెళ్ళానండి నేను సూసైడ్ చేసుకొని చనిపోతా తప్ప అలాంటి చెత్త ఫ్యామిలీల వైపు ఏ రోజుకి వెళ్ళాను నేను. అలాంటి వాళ్ళని నా లైఫ్లో నేను 4 ఏళ్ళ పర్సన్ని 10 ఏళ్ళ సైబర్ సెక్యూరిటీ ఎక్స్పీరియన్స్ ఉంది, 12 ఏళ్ళు క్రిప్టోలో నాకు ఒకటి వాళ్ళ లైఫ్లో బెటర్ అయిన అమ్మాయి ఉండడానికి కారణం నేనండి. చంద్రకార్ రెడ్డి, నువ్వు ఫైట్ చెయ్యకు, నాకు హెల్ప్ చెయ్యు, నాకు సహాయం చెయ్యు, నా కాళ్ళు పట్టుకున్నట్టు అడిగాను లాస్ట్ ఇయర్. అది వానికే తెలుసు. అది నిజం కాదనుకోండి దేవుడు నన్ను చూసుకుంటాడు. అది నిజమైందనుకోండి దేవుడు వాడిని చూసుకుంటాడు. వాడిని పిల్లల్ని వాడి ఫ్యామిలీని చూసుకుంటాడు. అది నాకు ఎంత చీటింగ్ జరిగిందని చెప్పి. మా బ్రదర్స్ కూడా తెలిసినా కూడా పిచ్చి 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 స్టేటస్లో పెడుతుంటారు మా బ్రదర్స్ కూడా. మరి ఎందుకు అట్లా తయారయ్యారో మరి ఇప్పటికీ అర్థం కాదు. అరే వాళ్ళ లైఫ్ ఆల్రెడీ స్పాయిల్ అయింది, ఎందుకు వాళ్ళ లైఫ్ని ఇబ్బంది పెట్టాలి? ఇప్పుడైనా బెటర్ అయిన అమ్మాయి రావాలి కదా, మరి మంచి లైఫ్ ఉండాలి, మంచిగా హ్యాపీగా ఉండాలని కోరుకోవాలి కదండి. ఆ లైఫ్ స్పాయిల్ చేయడానికి ట్రై చేస్తారా లేదా నాకు తెలియదు. వాడు ఏ స్టేటస్లో పెడితే ఆ స్టేటస్లో పెడతాడు, పెట్టిస్తాడు అనమాట. కాబట్టి అంత చెత్తగా ఏం కనబడట్లేదు నేను, అంత చీప్గా ఏం కనబడట్లేదు, అంత దిక్కు లేకుండా ఏం లేదు నేను. జరుగుతుంది. ఇప్పుడు మ్యారేజ్కి వెళ్తా, ప్రొసీడ్ అవుతా. బెటర్ అయిన అమ్మాయి వస్తే వెళ్తా. బెటర్ అయిన అమ్మాయి మంచి ఫ్యామిలీ ఉండి బెటర్ అయిన అమ్మాయి ఉంటేనే ప్రొసీడ్ అవుతా. నా నాలెడ్జ్కి నాకు అన్నిటికీ మ్యాచ్ అయ్యి చంద్రకళ రెడ్డి కంటే బెటర్గా ఉంటే ప్రొసీడ్ అవుతా. లేదు అని అనుకోండి, నోరు మూసుకొని సింగిల్గా ఉండిపోతా అంతే తప్ప ఎవరితో పడతా. అరే నువ్వు ఎవరి గురించైనా ఇన్ఫామ్ చేయరా, చెప్పు తీసుకొని కొడతా. ఆ వరస్ట్ ఆప్షన్తోని ఆ చెత్త ఫ్యామిలీల గురించి ఇన్ఫామ్ చేస్తున్నావు కదా, చెప్తా కొడతారా లంజా కొడక. ఏమనుకుంటున్నావు? అర్థమవుతుందా సన్నీ రెడ్డి? నేను చెప్పు తీసుకొని కొడతా. ఆల్రెడీ ఎన్నోసార్లు నా చెప్పు తీసుకొని కొడతా అని మళ్ళీ అంటున్నావు. వానికి సిగ్గు శరం లేదు. సిగ్గు శరం ఉన్నోడైతే అలాంటి వాళ్ళ గురించి ఇన్ఫామ్ చేయడు. అలాంటి బజార్ లంచ్ల గురించి నాకు ఇన్ఫామ్ చేయడు. అది కొంచెం లేట్ అయినా మ్యారేజ్ ప్రొసీడ్ అవుతా. లేదంటే నోరుముసుకుంటాను. నేను సైలెంట్గా ఉంటానండి. నా గురించి తప్పుగా ప్రచారం చేయడం, ఫేక్గా ప్రచారం చేయడం చేస్తున్నాను. లేదా ఆ పిల్లల గురించి మనసు మార్చడం చేస్తున్నది. నేను బయటికి వెళ్తే నన్ను కొజ్జలా ప్రచారం చేయడం, నా పక్క నుంచి ఇట్లా వాకింగ్కి వెళ్తుంటానండి, ఎవడన్నా కొజ్జలని నా పక్క నుంచి వాకింగ్ చేయిస్తాడు. ఆ పిల్ల మనసు మార్చడానికి చేయిస్తుంటాను, నన్ను బ్యాడ్గా ప్రచారం చేయించడానికి చేస్తున్నాడు లేదు. సో ఇట్లా చేస్తుంటాడు. 1.5 ఇయర్ అవుతుందండి ఇట్లా నాకు మ్యారేజ్ జరగనిస్తలేడు. అలా ఫ్యామిలీ కన్నా సిగ్గు శరం ఉందా కొంచెమన్నా చంద్రకళ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీ కన్నా? అరే ఇట్లా వీడియోలు పెడుతున్నాడు, ఇట్లా ఇబ్బంది పెడుతున్నాడు అంటున్నాడు. ఇలా మా అమ్మాయిని కాకుండా చేసినాం మేము. ఆ అమ్మాయిని కాకుండా చేసినాము, ఇట్లా మోసం చేసిండు అలా ఫ్రెండ్స్ ఉన్నాడని చెప్పి. మరి ఇప్పుడైనా అలా బ్రదర్స్ అయినా మ్యాచెస్ చూడకుండా చేస్తున్నాడు, మరి ఎందుకు ఇట్లా చేస్తున్నాడు అని చెప్పి అడగాలి కదా అండి. వాళ్ళ అమ్మాయినైనా చంద్రకళ రెడ్డి వాళ్ళ అమ్మాయిని కూడా సిగ్గుసారా ఉందా కొంచెమైనా? 1.5 ఇయర్ నుంచి నాకు టార్చర్ చేస్తున్నాడు ఇట్లా. ఇతను సన్నీ రెడ్డి ఎంసీఎం సికింద్రాబాద్లో పనిచేస్తాడు ఇతను. ఇట్లా 1.5 ఇయర్ నుంచి టార్చర్ చేయడము, మా బ్రదర్ మా రిలేటివ్స్లో ఉన్న అమ్మాయిల గురించి ఇన్ఫామ్ చేయడము, మా రిలేటివ్స్లో దగ్గర వాళ్ళ బంధువుల వాళ్ళ చెత్త ఫ్యామిలీస్ ఉంటే వాళ్ళ గురించి ఇన్ఫామ్ చేయడము. మా బ్రదరు చనిపోయాడు, అలా మా వదిన వాళ్ళ ఫ్యామిలీ గురించి ఇన్ఫామ్ చేస్తున్నాడు. అది ఎంత చెత్త ఫ్యామిలీయో నీచమైన ఫ్యామిలీయో నాకు తెలుసు. అలాంటి వాళ్ళ వైపు నేను ఏ రోజు వెళ్ళానండి. కొంచెం బెటర్ అయిన అమ్మాయి, నేను వాడికేమో అప్పర్ క్యాస్ట్ అమ్మాయి కావాలి, మంచిగా అందంగా ఉండే చంద్రకళ రెడ్డి కావాలి, దాన్ని పూకుతో ఎంజాయ్ చేస్తాడు లైఫ్ లాంగ్. నేనేమో ఫరెస్ట్గా ఉండే వాళ్ళని చేసుకోవాలా అండి? కొంచెం లేట్ అయినా నేను బెటర్ అయిన అమ్మాయిని చేసుకుంటా. వానికి సిగ్గు శరం ఉందా అండి? ఆ చంద్రకళ రెడ్డి అది దెంగించుకుంటుంది, డైలీ వెళ్ళి అంతా దెంగించుకుంటుంది. డైలీ వచ్చి నన్ను ఎందుకు అనుమానిస్తాడండి? ఇక్కడ నేను ల్యాప్టాప్ వాడినా, మొబైల్ వాడినా, నేను నవ్వినా, వానికి ఎందుకు అనుమానించడం, బయటికి వెళ్తే వాడు మనుషులతో టార్చర్ చేయడం, సిగ్గు. ఇప్పుడు ఒకటి నన్ను ఎంత ఇబ్బంది పెడుతున్నాడో, పిల్లలకు తాకుతుంది నేను చెప్తున్నా కదా, తాకుతుంది. అది దేవుడు చూసుకుంటాడు వాళ్ళని కానీ మా ఫ్లాట్ ఓనర్ని కానీ కంపల్సరీ ఇలా దాకపోతుంది అది.
నేను ఇంతే దానికి కూడా పిల్లలు ఉన్నారు మా ఫ్లాట్ ఓనర్‌కి. 1 ½ ఇయర్ నుంచి నాకు మ్యారేజ్ జరగనీయకుంటే చేసిందండి. అది బజార్ లంజా దాన్ని పూకు 2 విధాలా కట్ చేయాలి ఆ లంజా దానిది. అది ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ వీళ్ళందరూ. ఎప్పుడండి మా బంధువుల గురించే ఆలోచిస్తారు. మా బంధువుల వైపు ఉండు నువ్వు. బంధువుల గురించి మా బంధువుల వైపు, మా కోడలు వరుస్తున్న వాళ్ళ వైపు, మా బంధువులు క్లోజ్‌గా రిలేషన్స్ వైపు నేను ఏ రోజు వాళ్ళ వైపు ఉండనండి. నేను లేట్ అయినా బయట అమ్మాయినే, బెటర్ అయిన అమ్మాయిని నేను చేసుకుంటా. ఆ నాలెడ్జ్‌కి నాకు తగ్గ అమ్మాయిని నేను చూసుకుంటా. అంతేగాని వరస్ట్‌గా ఉండే వాళ్ళ వైపు నేను ఏ రోజు వెళ్ళను. వాడు ఏదైనా ఇన్ఫార్మ్ చేసుకోరా నువ్వు. ఇక్కడున్న కోడలు వరుసున్న వాళ్ళ వైపు, మా ఊర్లో ఉన్న కోడలు వరుసున్న వాళ్ళ వైపు వెళ్ళను నేను. అండ్ మా వదిన వాళ్ళ ఫ్యామిలీ వైపు ఇక్కడ ఆ బిళ్ళ మందు గురించి ఇన్ఫార్మ్ చేస్తున్నాడు. వాళ్ళ వైపు మనసు మార్చడానికి ఇన్ఫార్మ్ చేస్తున్నా, నాకు ఇన్ఫార్మ్ చేస్తున్నా తెలీదు. ఏ రోజుకి వాళ్ళ వైపు వెళ్ళనండి నేను. సో బెటర్ అయిన అమ్మాయితోనే నేను చేసుకుంటా. లేదు అని అనుకోండి నోరు మూసుకొని కూర్చుంటా. అంతేకాని వరస్ట్‌గా ఉండే వాళ్ళ వైపు నేను ఏ రోజు వెళ్ళను. నువ్వు ఎవ్వరి గురించైనా ఇన్ఫార్మ్ చేసుకోరా. నేను బెటర్ అయిన అమ్మాయితోనే మ్యారేజ్ ప్రొసీడ్ అవుతా. 1 ½ ఇయర్ అవుతుందండి మాట్లాడితే నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ నైట్ క్రియేట్ చేయడం. ఇట్లా నాకు డౌట్ కూడా వస్తుంది. ఏమన్నా కలిపి పంపిస్తున్నాడా డైలీ నేను నాకు నీరసంగా రావడానికి, లేకపోతే నన్ను చంపడానికి ఏమన్నా టిఫిన్ బుక్ చేస్తే టిఫిన్‌లో కలిపి పంపిస్తున్నాడా అని కూడా నాకు డౌట్లు వస్తున్నాయి సన్నిరెడ్డి మీద. ఎందుకంటే ఎప్పుడు లేని సడన్‌గా ఎందుకంటే నీరసం అయిపోయాను నేను. కోవిడ్ వచ్చి నీరసమైనా లేకపోతే ఎందుకా నాకు అర్థం కావట్లేదు నాకు సో నేనైతే హెల్తీగా ఉన్నా ఇప్పటివరకు అయితే. సో కొంచెం లేట్ అయినా నేను మ్యారేజ్ బెటర్ అయిన అమ్మాయితోనే ప్రొసీడ్ అవుతా అండి. లేదు అని అంటే నోరు మూసుకొని కూర్చుంటా. వాడు ఏదన్నా ఇన్ఫార్మ్ చేసుకోండి. వాడు ఎవరి గురించైనా ఇన్ఫార్మ్ చేసుకోండి. ఎవరైనా కోడలు పడుతున్న వాళ్ళ గురించి ఇన్ఫార్మ్ చేసుకోండి. ఎవరైనా ఇన్ఫార్మ్ చేసుకోండి. నేనైనా వాళ్ళ వైపులో అలాంటి వాళ్ళు వచ్చిరనుకొని ఫస్ట్ రోజే చంపి పడేస్తాను. నా లైఫ్లోకి బలవంతంగా వస్తే ఫస్ట్ రోజే గొంతు నరికి చంపేస్తానని. ఎందుకంటే 3 సంవత్సరాలు సఫర్ అయినా. నేను బెటర్ అయిన అమ్మాయి కోసం నేను చూస్తున్నా ఇప్పుడు. బెటర్ ఫ్యామిలీ, మంచి అమ్మాయి కోసం నేను చూస్తున్నా. నేను లవ్ మ్యారేజ్ చేసుకుందాం అని అనుకున్నా. లవ్ మ్యారేజ్ జరగనివ్వలేదు వీడు సన్నిరెడ్డి గారు. వాళ్ళ ఫ్రెండ్స్లో లవ్ మ్యారేజ్ జరుగుతుందేమో అని ఉంటే ఆ అమ్మాయిని ప్రణీత అనే అమ్మాయితో రిమూవ్ చేయించింది అందరినీ. ఆ అమ్మాయికైనా కొంచెమైనా బ్రెయిన్ ఉంది అసలు. అది ఆల్రెడీ నా దగ్గర సఫర్ అయ్యాడు. చంద్రకారెడ్డి విషయంలో సఫర్ అయ్యాడు. నేను ఎందుకు ఇట్లా చేయాలి, వీడు నాటకాలు ఆడిస్తే ఎందుకు నాటకాలు ఆడాలని ఆ అమ్మాయి అయినా ఆలోచించాలా. ప్రణీత అనే అమ్మాయి నా ఫ్రెండ్ సందీప్ వాళ్ళ రిలేటివ్ ఆ అమ్మాయి ప్రణీత అని. ఆ అమ్మాయితో డ్రామాలు ఆడించి వీళ్ళందరినీ రిమూవ్ చేసిండు వాళ్ళ ఫ్రెండ్స్లో ఉంటే. మళ్ళీ ఇప్పుడు వచ్చేసరికి నన్ను మళ్ళీ ఇబ్బంది పెట్టడానికి ట్రై చేస్తున్నాడు. అంటే వాళ్ళ మా కోడలు పడుతున్న వాళ్ళ గురించి ఇన్ఫార్మ్ చేయడం, ఇలాంటి వాళ్ళ గురించి ఇన్ఫార్మ్ చేస్తున్నాడు. సో అలాంటి వాళ్ళ వైపు ఈరోజు వెళ్ళాను నేను. కొంచెం లేట్ అయినా బెటర్ అయిన అమ్మాయి, బెటర్ ఫ్యామిలీతోనే మూవ్ అవుతా తప్ప ఈ రోజుకి నేను అలాంటి వాళ్ళ వైపు నేను వెళ్ళాను. సో నాకు ఏ హెల్త్ ప్రాబ్లం లేదు. నాకు షుగర్ కానీ హెల్త్ ప్రాబ్లం లేదు. కొంచెం నీరసంగా ఉంది. కోవిడ్ వలన ఏందో నాకు తెలియదు అనమాట. సో లాస్ట్ ఇయర్ నీరసంగా ఉండి ఇప్పుడు నాకు నీరసంగా ఉంది. సో నేను కోలుకుంటాను కోలుకున్న తర్వాత మ్యారేజ్ ప్రొసీడ్ అవుతా కొంచెం లేట్ అయినా కూడా. అంతేగాని ఈ చీప్గా ఉండే వాళ్ళ వైపు ఎవరితో పడితే వాళ్ళతో జరుగుతుంది. మంచి అమ్మాయి వచ్చిందనుకో, మంచి ఫ్యామిలీ ఉంటే మ్యారేజ్ ఇష్టంతో ప్రొసీడ్ అవుతా. లేదు అని అనుకోండి జరగకపోతే నోరు మూసుకొని కూర్చుంటా. అంతేగాని చీప్గా ఉండేవాళ్ళు, చీప్గా ఫ్యామిలీలో రైజ్ అయిన అమ్మాయిల వైపు నేను ఏ రోజు వెళ్ళను. వాళ్ళ గురించి ఇన్ఫార్మ్ చేస్తూనే నేను రెస్పాండ్ అవుతున్నా. ఎవడన్నా నా పొజిషన్లో ఉన్నప్పుడు అమ్మ నా బూతులు ఎవడన్నా చెడతాడు. 1 ½ ఇయర్ నుంచి అండి మా ఫ్లాట్ ఓనరు నా ఫ్రెండ్స్ తెలిసిన అందరితో స్టేటస్లో పెట్టించి నన్ను చీట్ చేసి మ్యారేజ్ చేయలేదండి. మ్యారేజ్ జరగనివ్వలేదు ఈ రోజుకి. నేను అడగలేదండి ఏ రోజు హెల్ప్ నేను హెల్ప్ వేరే విధంగా ఈ విధంగా అడగలేదు. నా పిల్ల విషయంలో సఫర్ అయినావు కదా, నేను నీకు ఇక్కడ నా వైఫ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, ఆ బెటర్ ఉన్నారు ఆ అమ్మాయిలు, ఆ అమ్మాయితో నీకు హెల్ప్ చేస్తా. నా పిల్లం కంటే బెటర్ ఉన్నారు కదా అప్పర్ కాస్ట్ అమ్మాయిలు, వాళ్ళు నీకు హెల్ప్ చేస్తా వాళ్ళలో. సో అంటే నేను బెటర్ అయిన అమ్మాయి కదా అని చెప్పి నేను అడుగుతూ వచ్చిన అండి. సో అది నేను అడుగుతూనే వచ్చిన. ఆ అమ్మాయి అప్పటికే ప్రెగ్నెంట్ ఉండే చంద్రకారెడ్డి. సో ఆ అమ్మాయి నేను మర్చిపోయినా. 1 year అవుతుంది. ఆ అమ్మాయికి నేను లాస్ట్ 2 months 3 months బ్యాక్ ఇన్స్టాగ్రామ్లో ఎందుకు మెసేజ్ చేసిన అంటే ఇటు ఇట్లా ఇన్ఫార్మ్ చేస్తున్నాడు సన్నిరెడ్డి గారు, మీ కోడళ్ళు ఉన్నాడు, ఇట్లా చెత్త ఫ్యామిలీలు ఉన్నాయి అని చెప్పి ఇన్ఫార్మ్ చేస్తుంటే నేను ఆ అమ్మాయికి మెసేజ్లు చేసి ఇటు బిహేవియర్ ఇట్లా ఉంది, డైవర్స్ తీసుకో అని చెప్పి మెసేజ్లు చేసిన 2 months బ్యాక్ అనుకోండి, 3 months బ్యాక్ అనుకుంటా. అప్పుడే డిస్టర్బ్ చేయడానికి ట్రై చేసిన కానీ 1 year నుంచి అండి హెల్ప్ చేసిన
సైలెంట్గా ఉన్నా. ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ మెసేజ్‌లు చెయ్యి మా బ్రదర్ అని అంటే, మెసేజ్‌లు చేస్తే అమ్మాయి మనసు మారిపోతది, చంద్రకళారెడ్డి మనసు మారిపోతది. సో, హెల్ప్ చేయన్నా పోనీ పాపము అడుక్కుంటున్నాడు కదా వాడు అని చెప్పి అంటే, సరే అని మెసేజ్‌లు చేసినా అండి. ఆడు ఫేక్‌గా ప్రచారం వాడుకున్నాడు. సైలెంట్‌గా ఉండని మా ఫ్లాట్ ఓనర్‌తోని, తెలిసిన ఫ్రెండ్స్‌తోని అందరితోని స్టేటస్‌లు పెట్టించిండండి. నువ్వు సైలెంట్‌గా ఉండు, అలా వైఫ్ మనసు మారిపోతది కదా! నీకు ఇన్ని ఆప్షన్‌లున్నాయి. 20, 30 ఆప్షన్‌లున్నాయి. అలా ఫ్రెండ్స్‌లో బెటర్ అమ్మాయిలున్నారు నీకు. చాలా ఆప్షన్‌లున్నాయి అని చెప్పిండు. ఎవడికి భయపడాల్సిన అవసరం లేదు. మా ఫ్లాట్‌లోనే ఉన్నాను నేను. ఎక్కడికి వెళ్ళలేదు నేను. మా ఫ్లాట్‌లోనే ఉన్నా. డైలీ రన్నింగ్ కూడా వెళ్తున్నా. ఎవడికి భయపడాల్సిన అవసరం లేదు నాకు. ఎవడొచ్చి నాకు 1 ఇయర్ నుంచి ఏం జరిగింది? 1 ఇయర్ నుంచి నాకు మోసం జరిగింది. బెటర్ అయిన అమ్మాయిలు లేరు ఎక్కడ. సో, ఎప్పుడు కూడా నేను మా కోడలు వరుసన్న వాళ్ళ వైపు, మా మా దగ్గర ఫ్యామిలీల వైపు వాళ్ళు ఇన్ఫార్మ్ చేసి చెత్త ఫ్యామిలీల వైపు నేను వెళ్ళాను ఏ రోజు కూడా. వాళ్ళు ఎంత చెత్త ఫ్యామిలీలో నాకు తెలుసు. సో, అలాంటి వాళ్ళ వైపు నేను వెళ్ళాను. కొంచెం లేట్ అయినా నేను బెటర్ అయిన అమ్మాయిని నేను చేసుకుంటా. సో, బెటర్ ఫ్యామిలీలో ఉంచి అమ్మాయిని తెచ్చుకుంటా. లేదు అని అనుకోండి సింగిల్‌గా ఉండిపోతానంట. ఎవరు కూడా ఇప్పుడు ఇష్టంతోనే ఒక అమ్మాయికి, అబ్బాయికి ఇష్టం ఉంటేనే జరుగుతుంది మ్యారేజ్ అనేది. అది మీకు కూడా తెలుసు. ఇష్టం లేదు అని అంటే జరగదు. అది ఇష్టం లేకుండా వస్తే చచ్చిపోతారు ఆళ్ళు నా చేతిలో ఎవడైనా కూడా. ఎవరితైనా కూడా ఇష్టం లేకుండా వస్తే ఫస్ట్ రోజే చంపి పడేస్తా నేను. అలాంటోడిని నేను. ఎందుకంటే 3 సంవత్సరాలు సఫర్ అయినా కాబట్టి నేను బెటర్ అయిన అమ్మాయి కోసం చూస్తున్నా కానీ వరస్ట్‌గా ఉండేవాళ్ళు, వరస్ట్ ఫ్యామిలీల వైపు నేను వెళ్ళను ఏ రోజు కూడా. సో, అది. ఎందుకంటే నేను లవ్ ఫెయిల్యూర్ అయినా. 2 సార్లు లవ్ ఫెయిల్యూర్ అయిందండి నాకు ఈ సన్నీ రెడ్డి వల్ల. చాలా సార్లు నేను ఇబ్బంది పడ్డా సన్నీ రెడ్డి వల్ల. లాస్ట్ ఇయర్ అలా ఫ్రెండ్స్‌లో ఉన్నారు అది ఇది అని చెప్పి నన్ను మోసం చేసిర్రు. వాళ్ళు డ్రామాలు ఆడిర్రా, నిజంగా వాళ్ళు నా లైఫ్‌లో ఉన్నా అని యాక్టింగ్ చేసిర్రో తెలీదు. అరిష్క అనే అమ్మాయి ఉండే, ఆ అమ్మాయి డ్రామాలు ఆడిందా లేకపోతే నిజంగా నా లైఫ్‌లో ఉన్నా అని యాక్టింగ్ చేసిందో నాకు తెలీదు. ఒకటి ఆ అమ్మాయి నుంచి నేను రిమూవ్ అవ్వడానికి కారణం ప్రణీత అనే అమ్మాయి ఉంది కదా, నువ్వు ఎక్కువ రోజులు లవ్ చేసినావు కదా. నేను ఒక్క అమ్మాయికి లేనంటా అండి. నేను ఎక్కువ రోజులు లవ్ చేసిన అమ్మాయి ప్రణీత అని. ఆ అమ్మాయి ఉంది కదా అని చెప్పి డిసెంబర్ వరకు నన్ను మోసం చేసిరండి వీళ్ళు. ఈ డిసెంబర్, జనవరి వరకు ఇట్లా డిసెంబర్, జనవరి వరకు నన్ను మోసం చేసుకుంటూ వచ్చి నేను ఒక్క అమ్మాయికి లేనంట మరి. వీళ్ళే కదా ఇప్పుడు ఒక అమ్మాయికి ఎప్పుడు ఉంటారండి ఒక అమ్మాయికి స్ట్రైట్‌గా ఇద్దరికి 2 సైడ్ జరిగినప్పుడు ఒక అమ్మాయితో ఉంటారు. 2 సైడ్ జరగనప్పుడు ఇప్పుడు 2 సైడ్ జరగలేదు మీకు. 2 సైడ్ జరగనప్పుడు కూడా నేను ప్రణీత అనే అమ్మాయికి ఉండాలనుకున్నాను నేను లాయల్‌గా ఉండాలనుకున్నా. సో, ఆ అమ్మాయి ఉంది కదా అని చెప్పి నేను ఆ అమ్మాయి గురించి అడగడానికి వచ్చి ఈ అమ్మాయి నుంచి మ్యానిపులేట్ చేసి రిమూవ్ చేసిర్రు వాళ్ళు. మా ఫ్లాట్ ఓనర్ తెలిసిన. ఇట్లా ఇన్ని రకాలుగా ఒక పర్సన్‌ని ఒక ఫ్యామిలీలోకి ఒక మ్యారేజ్ జరగనీయకుండా చేసి లవ్‌లోకి లవ్ మ్యారేజ్ జరగనీయకుండా చేస్తే సర్వనాశనం అయిపోతారు. ఈరోజు కాకున్నా కూడా ఏదో రోజు సఫర్ అవుతుంది. మా ఫ్లాట్ ఓనర్ కానీ, నా ఫ్రెండ్స్ కానీ, తెలిసిన వాళ్ళు సన్నీ రెడ్డి కానీ ఇన్ని రకాలుగా నన్ను ఇబ్బంది పెట్టిర్రండి. చూడండి నాకు ఇప్పుడు బెటర్ అయిన అమ్మాయి వస్తే వాడికేందండి నాకు నా లైఫ్‌లో ఒక బెటర్ అయిన అమ్మాయి వస్తే వాడికేంది, వాడి లైఫ్‌లో చంద్రకళారెడ్డి ఉండాలి. దాన్ని ఊరితోనే ఎంజాయ్ చేస్తాడు లైఫ్ లాంగ్. వాడికి అప్పర్ కాస్ట్ అమ్మాయి కావాలి, చంద్రకళారెడ్డి కావాలి, దానికి ఊకు కావాలి. దానికి మంచిగా ఎంజాయ్ చేస్తాడు. నేను ఇంత బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేస్తున్నా అంటే, ఎంత సఫర్ అయితే యూజ్ చేస్తున్నా ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. ఒకసారి ఆలోచించుకోండి. మీరు ఇంత బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేసినా ఎవరైనా నాకు తెలిసిన వాళ్ళైనా నా ఫ్రెండ్స్ కూడా కలిసినా కూడా నేను చెప్తా. 1.5 ఇయర్ నుంచి వాళ్ళందరికీ తెలుసు ఈ విషయం. 1.5 ఇయర్ నుంచి అండి. ఇప్పుడు కరెక్ట్గా మార్చ్, ఇప్పుడు జూలై లాస్ట్ ఇయర్. అప్పుడు మనసు మార్చుకుంటా అని చెప్పి మా బ్రదర్స్తో అడిగించిండు, తెలిసిన వాళ్ళందరితో అడిగించిండు. అప్పుడు 1.5 ఇయర్ అవుతుంది. ఈ రోజుకి నాకు మ్యారేజ్ జరగలేదు. నేను ఎంత సఫర్ అవుతున్నా చెప్పండి. ఇప్పుడు ఎంత సఫర్ అవుతున్నా 1.5 ఇయర్ నుంచి జరగలేదు అని చెప్పి సఫర్ అయ్యి నేను స్ట్రెస్ పెట్టుకొని నేను ఇట్లా ఇబ్బంది పడి నీరసంగా అయిపోయింది నాకు. స్ట్రెస్ పెట్టుకోవడం వల్ల నాకు ఈరోజు కూడా నాకు స్ట్రెస్ క్రియేట్ చేస్తూ ఉంటారు. మా బ్రదర్స్ అయినా కూడా అరే వాడు ఇప్పటికే ఇబ్బంది పడుతున్నాడు, ఎందుకు అట్లా చేయాలని చెప్పి బ్రదర్స్ కూడా ఆలోచించాలి కదండి. వాడితో ఏ స్టేటస్లు పెడితే ఆ స్టేటస్లు పెడతారు. ఒకటి ఏదైనా పెట్టుకొని అలాంటి ఫ్యామిలీల వైపు మా బ్రదర్స్ కూడా తెలుసు అది ఎంత చెత్త ఫ్యామిలీలో వాళ్ళకి తెలిసి ఇన్ఫార్మ్ చేసేవాళ్ళు. అలాంటి వాళ్ళ వైపు ఎట్లా వెళ్తాడు మా తమ్ముడు అని ఆలోచించాలి కదండి. ఆ స్టేటస్లు పెడుతున్నారు, వాళ్ళు ఒకసారి ఆలోచించుకోవాలి. అలాంటి వాళ్ళ వైపు నేను ఈరోజు వెళ్ళానండి. వాడికేమో అప్పర్ క్యాస్ట్ అమ్మాయి కావాలి, మంచి అమ్మాయి కావాలి, మంచి లైఫ్ ఉండాలి. నా లైఫ్ హ్యాపీగా ఉండొద్దా? నా లైఫ్ నేను ఏ రోజు హెల్ప్ అడగలేదు.
వాడి నేను హెల్ప్ చేస్తా అది అంటే నేను ఒకటి నేను ఏ విధంగా హెల్ప్ అడగలే, నాకు బెటర్ అయిన అమ్మాయి వస్తుంది కదా అని చెప్పి అలా ఫ్రెండ్స్లో అడిగిన. అది జరగనివ్వలేదు, అది ఎవరు జరగనివ్వలేదు, మా ఫ్లాట్ ఓనర్ జరగనివ్వలేదు, నా ఫ్రెండ్స్ జరగలేదు, నాకు లవ్ మ్యారేజ్ జరగనివ్వలేదు. వీళ్ళందరూ కంపల్సరీ సర్వనాశనం అవుతారు. ఈరోజు కాకుండా నేను ఎంతెంత టార్చర్ అనుభవిస్తున్నా కంపల్సరీ వాళ్ళందరూ కూడా సర్వనాశనం అవుతారు ఎప్పుడో కానీ. ఆయన ఎంతెంత ఇబ్బంది పడ్డా అని చెప్పి ఎప్పుడు అండి వాళ్ళ పిల్లం గురించే అనుమానిస్తూ ఉంటాడు ఎప్పుడు నన్ను. ఒకటి నేను ఎప్పుడు ఆడి పెళ్ళాం గురించి అనుమానించడము, ఆడి పెళ్ళాము ఎప్పుడు 1.5 ఇయర్ అవుతుందండి ఆ అమ్మాయికి మ్యారేజ్ అయ్యి. ఆ అమ్మాయి సెకండ్ టైం ప్రెగ్నెంట్ ఉంది, నాకు మ్యారేజ్ జరగనివ్వలేదు చూడండి. ఇప్పుడు ఆ అమ్మాయి సెకండ్ టైం ప్రెగ్నెంట్ ఉందని వాడే ఇన్ఫామ్ చేసిండు, తెలిసిన వాళ్ళతోని స్టేటస్లు పెట్టి ఇన్ఫామ్ చేస్తుంటాడు. సో ఇన్ఫామ్ చేసినప్పుడు ఆ అమ్మాయి ఇప్పుడు సెకండ్ టైం ప్రెగ్నెంట్ ఉంది. సెకండ్ టైం ప్రెగ్నెంట్ ఉన్న అమ్మాయిని నాకు 1.5 ఇయర్ నుంచి నాకు మ్యారేజ్ జరగనివ్వలేదు చూడండి. లాస్ట్ ఇయర్ నాకు మ్యారేజ్ జరుగుంటే ఇప్పుడు నేను హ్యాపీగా ఉండేవాడిని కదా. నా లైఫ్లో హ్యాపీనెస్ క్రియేట్ అవ్వకుండా చేస్తున్నాను. మా బ్రదర్స్ ఇక్కడ మా ఊర్లో ఫోన్ చేసి మా బ్రదర్స్తో నేను మాట్లాడుతుంటాడు, మ్యారేజ్ జరగనివ్వద్దు వానికి, బెటర్ అయిన అమ్మాయి రానివ్వకుండా చేద్దాము, చెత్తగా ఉండే అమ్మాయితో మ్యారేజ్ ప్లాన్ చేద్దామని చెప్పి ఇన్ఫామ్ చేస్తాను. నువ్వు ఇప్పుడు ఎన్ని రకాలుగా కూడా ఇన్ఫామ్ చేసుకొని మ్యారేజ్ అనేది నా డెసిషన్. మ్యారేజ్ ఇష్టం, ఇప్పుడు మ్యారేజ్ అనేది నా డెసిషన్. బెటర్ అయిన అమ్మాయి, బెటర్ ఫ్యామిలీ, మంచి ఫ్యామిలీ ఉంటే ప్రొసీడ్ అవుతా, లేదు అనుకోండి నోరు మూసుకొని కూర్చుంటా అంతే. ఇంతే తప్ప ఆనికనే సిగ్గు శరం ఉండాలి. ఆ ఆప్షన్లు తీసుకొని వాడి దగ్గరికి ఎట్లా వెళ్తా, వాడిని ఎట్లా చేసుకోమని అంట అని చెప్పి వాడికైనా సిగ్గు శరం. వాడైనా వాడు ఎవరితో ఇన్ఫామ్ చేసినా కూడా ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. అది సో బెటర్ అయిన అమ్మాయి ఉంటేనే మ్యారేజ్ ప్రొసీడ్ అవుతాయి. వాడితో ఇన్ఫామ్ అలాంటి వాళ్ళ వైపు నేను వెళ్ళాను. అలాంటి వాళ్ళు వస్తే చంపి పడేస్తా అని చెప్తాను నేను, అలాంటి వాళ్ళు నా లైఫ్లోకి వస్తే. ఎందుకంటే నేను చాలా సఫర్ అయ్యి ఉన్నా, నేను ఇబ్బంది పడి ఉన్నా. ఇప్పటికే నాకు చాలా ఇబ్బంది పడే సిచ్యువేషన్లో ఉన్నా నేను. అరే మ్యారేజ్ జరగనివ్వలేదు అని చాలా కోపంతో ఉన్నా. ఎప్పటి పడితే వాళ్ళతో వచ్చిందనుకో నా లైఫ్లోకి పంపించడానికి ట్రై చేసినా, ఎవరైనా ఇన్ఫామ్ చేసినా కూడా స్ట్రైట్గా చెప్తా, చంపి పడదు ఇంక కావాలని. అలాంటి చెత్త ఫ్యామిలీ వైపు నేను వెళ్ళను, నేను బెటర్ అయిన అమ్మాయి కోసం నేను చూస్తున్నా సో అని చెప్తా. అంతేగాని వరస్ట్గా ఉండే వాళ్ళ వైపు నేను వెళ్ళనని చెప్తా. నేను మా బ్రదర్స్ కూడా చెప్పిన, అరే బెటర్ అయిన అమ్మాయి ఉంటేనే ప్రొసీడ్ అవుతారా, మ్యారేజ్ అనేది నా ఇష్టం, బెటర్ అయిన అమ్మాయి ఉంటేనే ప్రొసీడ్ అవుతారా, లేదు అని అనుకోండి నోరు మూసుకొని కూర్చుంటారు అని చెప్పిన అనమాట. అది వాడు ఎన్ని రకాలుగా ఇన్ఫామ్ అన్నా చేసుకోండి, ఎవరి గురించి అన్నా వాళ్ళు ఏ విధంగా ఇన్ఫామ్ చేసుకొని ఎన్ని రకాలుగా ఇన్ఫామ్ అన్నా చేసుకొని ఎవరు. సో వాడు ఇన్ఫామ్ చేసినా కూడా నేను పట్టించుకోవట్లేదు, అందుకని రెస్పాండ్ అవ్వట్లేదు. మా బ్రదర్స్ స్టేటస్లు పెడుతున్నారు కాబట్టి మా బ్రదర్స్ తెలియాలని ఇప్పుడు చెప్తున్నా. నేను మా బ్రదర్స్ కుమార్ అన్నకు కానీ, సంతాన జగన్ కానీ, మై కానీ, అరే నేను అందరికీ చెప్తున్నా, నా 4 బ్రదర్స్కి నేను 3 సంవత్సరాలు సఫర్ అయినా చంద్రకళారెడ్డి వల్ల, అది మీకు కూడా తెలుసు. సో నేను బెటర్ అయిన అమ్మాయి రాకుండా 1.5 ఇయర్ నేను మ్యారేజ్ కోసం నేను చూస్తున్నాను. నాకు మ్యారేజ్ జరగనిస్తలేడు వాడు. సో నాకు బెటర్ అయిన అమ్మాయి రావాలి. నాకు బిర్లా మందిర్లో ఉన్న మన కాశన్న వాళ్ళ ఫ్యామిలీల వైపు, అలా ఇంకొకటి మన కోడలు పడుతున్న వాళ్ళ వైపు, ఇక్కడ ఊర్లో కానీ ఇక్కడ సిటీలో కోడలు పడుతున్న వాళ్ళ వైపు నేను వెళ్ళాను. నేను వెళ్తే బెటర్ అయిన అమ్మాయి బయట అమ్మాయిని చూడండి. మ్యారేజ్ జరగనిస్తలేడు వాడు, మరి మీరు మ్యాచెస్ చూడొద్దని చెప్తున్నారు లేదా నాకు తెలుస్తలేదు. సో బెటర్ అయిన అమ్మాయితోనే మ్యారేజ్ ప్రొసీడ్ అవుతా, లేదు అని అనుకోండి సింగిల్గా ఉండిపోతా. నేను మళ్ళీ చెప్తున్నా అంతే. నన్ను ఫోర్స్ చేసినా, ఇబ్బంది పెట్టినా సూసైడ్ చేసుకొని చనిపోతా, అది నేను చెప్తుంది. సో వాడు నాకు ఇన్ఫామ్ స్టేటస్లు పెడుతున్నారు కాబట్టి నేను ఈరోజు వీడియో పెడుతున్నా. ఫైనల్గా వాడు ఏదైనా ఇన్ఫామ్ చేసుకోండి, చెప్పు తీసుకొని కొడతావాడిని. అలాంటి వాళ్ళని తీసుకొని వచ్చిన అనుకోని చెప్పు తీసుకొని కొడతావాడిని. ఆయనకి సిగ్గు శరం లేదు లంజా కొడుకుకి. ఎన్నిసార్లు చెప్పినా కూడా అలాంటి చెత్త వాళ్ళ గురించి నాకు ఇన్ఫామ్ చేస్తాడు. నాకు తెలియదు అండి వాడు ఎవరి గురించి ఇన్ఫామ్ చేస్తున్నాడా, మంచి వాళ్ళ కాదా, వేరే వాళ్ళు నాకు తెలియదు అనమాట. వాడు మ్యానిపులేట్ చేస్తున్నాడా లేదా నాకు తెలియదు. సో బెటర్ అయిన అమ్మాయి ఉంటేనే మ్యారేజ్ ప్రొసీడ్ అవుతా, లేదు అని అనుకోండి నోరు మూసుకొని కూర్చుంటా, లైఫ్ లాంగ్ సింగిల్గా ఉండిపోతా. జరుగుతుంది, లేకపోతే ఇలాంటి లంచగొడుకులు ఇన్వాల్వ్ అయినందువల్ల మ్యారేజ్ జరగనిస్తలేదు. మరి ఇట్లా ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు చెత్త ఫ్యామిలీ గురించి ఇన్ఫామ్ చేస్తున్నాడు. అది ఇన్ఫామ్ చేసుకొని ఎవరి గురించి అయినా ఇన్ఫామ్ చేసుకోరా కొద్దిగా లంజా కొడక, చెప్పు తీసుకొని కొడతారా లంజా కొడక, ఏమనుకుంటున్నావో. వరస్ట్ ఫ్యామిలీల వైపు, వరస్ట్ ఉండే వాళ్ళ వైపు నేను వెళ్ళను ఈరోజు కూడా. బెటర్ అయిన ఫ్యామిలీల వైపు, బెటర్గా ఉన్న అమ్మాయి వైపు నేను చేసుకుంటున్నాను. నాలెడ్జ్కి నాకు తగ్గ అమ్మాయి నేను చేసుకున్నాను. నీకు ఆ ప్రకాశం వచ్చిన దగ్గర రెడీ పూగు కావాలి, దాంతో ఎంజాయ్ చేస్తావు. నేను చీప్గా ఉండే వాళ్ళని చేసుకోవాలా కొద్దిగా లంజా కొడక, ఎలా కనబడుతున్నాను రా నేను నీకు. నీ అమ్మ ఇంతమందితో దింగించుకుంటే పుట్టినవరా సండి రెడ్డి, నీకు అమ్మన బూతులు తిడితే అంత గుద్దలో మండుతుంది
ఉందా నీకు? మరి నాకు మండదారా? నాకు చెత్త చెత్త వాళ్ళ గురించి ఇన్ఫార్మ్ చేస్తుంటే నాకు మండదా? మరి నాకు కూడా మండుతుంది మరి, అందుకని తిడుతున్నాను నేను. ఆ చెప్పు తీసుకొని కొడతారా లంజా కొడక, ఏమనుకుంటున్నావు? సో నాకు నాకు ఒకటి, నాకు హెల్త్ బాగున్నా బాగాలేకపోయినా సింగిల్గా ఉంటానండి. లేదు నన్ను మూసుకొని సింగిల్గా ఉంటా తప్ప వరస్ట్ ఉండే వాళ్ళ వైపు ఏ రోజుకి వెళ్ళాను. అది నాకైతే ఇప్పటివరకు ఏ హెల్త్ ప్రాబ్లం లేదు. నేను బాగానే ఉన్నాను, నీరసంగా ఉంది కానీ. సో నేను కోలుకుంటా, కొంచెం లేట్ అయినా బెటర్ అయిన అమ్మాయి నేను చేసుకుంటా. అంతేగాని వరస్ట్ ఉండేవాళ్ళు, వరస్ట్ ఫ్యామిలీల వైపు ఏ రోజు వెళ్ళాను. మా బ్రదర్స్ కూడా తెలుసు ఆ విషయం. మా బ్రదర్స్ కూడా ఎందుకు ఇన్ఫామ్ చేస్తున్నాడో, అలాంటి చెత్త చెత్త ఫ్యామిలీల గురించి ఎందుకు ఇన్ఫామ్ చేస్తున్నాడో మా బ్రదర్స్కైనా ఆలోచిస్తారు. అంటే ఆల్రెడీ ఒకసారి లైఫ్ స్పాయిల్ అయింది, మళ్ళీ ఇంకొకసారి లైఫ్ స్పాయిల్ అవ్వాలి అంది అని కోరుకుంటున్నారా మా బ్రదర్స్ కూడా, నాకు తెలియదు అనమాట. సో అది కొంచెం లేట్ అయినా అరే ఇప్పుడు సన్నీ రెడ్డి గారికి అరే సిగ్గు శరం ఉందరా లంజా కొడక, నాకు లవ్ మ్యారేజ్ జరగనీయకుండా చేసినావు, బెటర్ ఉన్నారని చెప్పి వాళ్ళని మోసం చేసినావు. మరి రిలేటివ్స్లో దగ్గర వాళ్ళ గురించి ఇన్ఫామ్ చేస్తున్నావు ఏంద్రా పొజ్జా లంజా కొడక, చెత్త చెత్త ఫ్యామిలీ గురించి ఇన్ఫామ్ చేస్తున్నావు. చెప్పు తీసుకొని కొడతారా లంజా కొడక, ఏమనుకుంటున్నావు లంజా కొడక? నీ అమ్మ ఎంతమందితో దెంగించుకుంటే పుట్టినవరా సన్నీ రెడ్డి? నీ అమ్మ ఎంతమంది దెంగిరు అని ఇట్లా ఇంత మంచి మంచి లక్షణాలు వచ్చినాయరా నీకు? కొజ్జా లంజా కొడక. ఒకవైపు నా వర్క్లో ఇన్వాల్వ్ అవుతుంటాడండి, నా వర్క్లో డబ్బులు రానియకుండా చేస్తున్నాడు. ఒకవైపు ఏమో మా బ్రదర్స్కి చెప్తుంటాడు ఫోన్ చేసి అక్కడ ఊరికి, వాడికి మ్యాచ్లు చూడకుంటే మ్యాచ్లు చూడనివ్వద్దు, బెటర్ అయిన అమ్మాయి రానివ్వకుండా చేద్దాం, వాడి లైఫ్ స్పాయిల్ చేద్దాం. ఇంకోటండి, నా లైఫ్ ఇప్పటివరకు చేసారు కదా, ఇప్పటివరకు మ్యారేజ్ రానివ్వకుండా చేసేయండి వాడు సన్నీ రెడ్డి గారు కంపల్సరీ. ఇప్పటివరకు చేసిన దాన్ని కంపల్సరీ అనుభవిస్తాడు ఫ్యూచర్లో. పిల్లల తరాన్ని తాగుతుంది వాడికి, వాడి ఫ్యామిలీకి, మా ఫ్లాట్ ఓనర్కి. దాన్ని పువ్వు కోసినా తప్పులేదు మా ఫ్లాట్ ఓనర్ది. అదొక బజార్ లంచ్ అది మా ఫ్లాట్ ఓనర్. నా 1.5 year నుంచి మ్యారేజ్ జరిగినాయి. ఈ రోజు నాకు మ్యారేజ్ జరగని ఇస్తలేరు అంటే, ఈ రోజు మా ఊర్లో ఉన్న బ్రదర్స్ ఫోన్లు చేసి చెప్తుంటాడు వాడు. చెప్తుండలేదో నాకు తెలియదు. నేను అనుకుంటున్నాను మా బ్రదర్స్ చూడట్లేదు మన మ్యాచ్లు. నాకు మా బ్రదర్స్ చూస్తలేడు, నాకు ఇన్ఫామ్ చేస్తలేడు. అదే మ్యాచ్లు చూడండి రా అంటే వెయిట్ చేయన్న అంటాడు. బెటర్ అయిన అమ్మాయి రాలేదా అంటారు. బెటర్ అయిన అమ్మాయి అంటే మా ఫ్యామిలీల వైపు ఏ రోజు వెళ్ళాను, బయట అమ్మాయినే చూసుకుంటాం. మా బ్రదర్స్ ఫ్యామిలీ, ఇక్కడ మా బ్రదర్స్ ఉండడం వదిన ఉండదు, వాళ్ళ బిడ్డల మంది ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీ వరస్ట్ ఫ్యామిలీ అనమాట అది. అలా చెత్త ఫ్యామిలీ గురించి ఇన్ఫామ్ చేస్తున్నాడు. అంత చెత్త ఫ్యామిలీ వైపు నేను ఈరోజు వెళ్ళాను. ఒక ఓల్డ్ పర్సన్ వాళ్ళ వైపు వెళ్ళాను నేను. బయట అమ్మాయినే బెటర్ అయిన అమ్మాయి చూసి చేసుకుంటా. మా విలేజ్లో చూసిరు అనమాట, మా 2 మ్యాచ్లు ఉండే, అవి బాగా వచ్చిండే అనమాట. అవి చెడగొట్టేసి నీ లంచా కొడుకు. ఇప్పుడు మీకు మ్యారేజ్ జరగనీయకుండా, లవ్ మ్యారేజ్ జరగనీయకుండా చేసాడు. మీకు అరేంజ్ మ్యారేజ్లో మ్యాచెస్ చెడగొడతారా అండి? నా మ్యాచ్లో వస్తే చెడగొట్టిండు సన్నీ రెడ్డి అని అతను. చెడగొట్టి వాళ్ళకి మ్యారేజ్లు చేసి నాకు ఇన్ఫామ్ చేస్తున్నాడు, వాళ్ళకి మ్యారేజ్లు అయినాయి అని చెప్పి. ఇలాంటి చెత్త బిహేవియర్ ఉంది వాడి దగ్గర. నాకు మ్యారేజ్ జరగనిస్తలేదు. మరి ఇప్పుడు నేను ఈ వీడియోస్ పెడుతున్నాను కదా, మరి విజయ్కి ఎందుకు మ్యారేజ్ జరగనిస్తలేవు అని చెప్పి అడగండి మీరు. ఎందుకు మ్యారేజ్ జరగనిస్తలేవు, ఎందుకు వాళ్ళకి మ్యాచ్లు చూడొద్దని అంటున్నావు, ఎందుకు వాళ్ళ బ్రదర్స్ని మ్యాచ్లు చూడొద్దని అంటున్నావు నువ్వు, ఎందుకు మ్యాచ్లు చూడట్లేదు, ఎందుకు మ్యారేజ్ జరగనిస్తలేవో అడగండి మీరు. నేను తప్ప అయితే మా బ్రదర్స్ కూడా అడగండి ఇది నిజమా కాదా అని చెప్పి. మా బ్రదర్స్ ఎందుకు చూస్తలేరు మ్యాచ్లో, నేను చూడమంటే ఇప్పటికి కూడా ఎందుకు చూస్తలేరు? ఎప్పుడు అండి ఆడ పెళ్ళాం పువ్వు గురించి ఆలోచన వాడికి. ఆడ పెళ్ళాం పువ్వు గురించి, అరే నీ పెళ్ళాం పువ్వు గురించి ఆలోచించుకుంటా కూర్చుంటున్నారా? నాకేం పని పాటలేదా నాకు? ఎప్పుడు ఒకటండి, నేను బయట అమ్మాయిని ఎందుకు చేసుకుంటా అంటే, వాళ్ళు ఒకటి నేను సఫర్ అయినా అండి, నేను లవ్ ఫెయిల్యూర్ అయినా, వాళ్ళ దగ్గర ఉండొద్దు ఎప్పుడు కూడా. బయట అమ్మాయిని చేసుకుంటే ఏంటంటే నేను మర్చిపోవడానికి ఇది ఉంటుంది అనమాట. ఇంకోటి ఏంటంటే, ఫ్రెండ్స్లో లాస్ట్ ఇయర్ అడిగినప్పుడు అలా ఫ్రెండ్స్లో అయితే బెటర్ అని అమ్మాయి వస్తే ఇలా నేను లవ్ ఫెయిల్యూర్ అని తెలుసు కదా, సో సఫర్ అవ్వకుండా ఉంటా అని చెప్పి ఆ అమ్మాయి అలా ఆ ఫ్రెండ్స్లో అడిగిన. అట్లా చేయండి, అట్లా కానీ నాకు లవ్ మ్యారేజ్ జరగనీయకుండా చేసిరండి వీళ్ళందరూ. 1.5 year నుంచి వాళ్ళు లవ్ మ్యారేజ్ జరగనీయకుండా చేశారు కదా, ఇప్పుడు మ్యాచెస్ రానియకుండా చేస్తున్నాడు సన్నీ రెడ్డి గారు. వాళ్ళ అమ్మాయి ఎంతమందితో దెంగించుకుంటే పుట్టిండో సన్నీ రెడ్డి గారు, ఇంత మంచి లక్షణాలు వచ్చినాయి మనకి అనమాట. అది. సో అది నేను ఇప్పుడు అది నిజమా కదా నాకు మ్యారేజ్? మరి ఇప్పుడు 1.5 year నుంచి మ్యారేజ్ ఎందుకు జరగలేదు? మరి మీరు ఒకసారి ఆలోచించుకోండి. నేను తిడుతున్న బూతులు అని అంటే 1.5 year నుంచి మ్యారేజ్ ఎందుకు జరగలేదు నాకు? మ్యారేజ్ జరగలేదు మరి 1.5 year నుంచి. సో బెటర్ అయిన అమ్మాయి నాకు నచ్చితేనే ప్రొసీడ్ అవుతా, లేదు అని అనుకోండి నోరు మూసుకొని కూర్చుంటా. చెత్త ఫ్యామిలీల వైపు, చీప్గా రైస్ అయిన వాళ్ళ వైపు నేను ఏ రోజు వెళ్ళను. అది మా బ్రదర్స్ కూడా తెలుసు. లేదు అని అనుకోండి జరుగుతుంది, లేదు అని అంటే సింగిల్గా ఉంటుంది. వాడు ఇన్ని రకాలుగా ఇన్ఫామ్ చేసుకోండి, ఇన్ని రకాలుగా ఇన్ఫామ్ చేసుకోరా, చెప్పు తీసుకొని కొడతా. మా ఆప్షన్ తీసుకొని వచ్చినాం అనుకో, అలాంటి చెత్త వాళ్ళ గురించి నాకు ఇన్ఫామ్ చేసినాం అనుకో, చెప్పుతో చెప్తా కొడతా లంచా కొడక, ఏమనుకుంటున్నావు?
సిగ్గు శరం ఉన్న ఏదో అయితే అలాంటి వాళ్ళ గురించి ఇన్ఫామ్ చేయడు. 1.5 year నుంచి నాకు మోసం చేస్తాం, ఆయన మ్యానిపులేట్ చేస్తున్నాడండి. అలా లంజాగోడికి ఇట్లా నీకు బెటర్ అయిన వాళ్ళు ఉన్నారు అట్లా ఇట్లా అని చెప్పి నాకు మ్యారేజ్ జరగనివ్వలేదు. వాడేమో వాడి పిల్లం పూగుతో ఎంజాయ్ చేస్తున్నాడు అక్కడ, అంత దెంగులాడుతున్నాడు చంద్రకాల రెడ్డితో అని. ఇక్కడేమో నేను 1.5 year నుంచి నాకు మ్యారేజ్ జరగనివ్వలేదు. పాపం ఊరికే పోతుందా చెప్పండి? కంపల్సరీ పిల్లలు సఫర్ అవుతారు. చంద్రకాల రెడ్డి ఫ్యామిలీ కూడా సఫర్ అవుతుంది అక్కడ. అలా అమ్మ నాయనకైనా సిగ్గు శరం ఉండాలి. ఇట్లా 1.5 year నుంచి నన్ను టార్చర్ చేస్తున్నాడు. వీడు ఆర్మీలో పనిచేస్తాడు, MCMC కింద పనిచేస్తాను రెడ్డి. ఆయనకి సిగ్గు శరం లేదు, ఆయనకి ధైర్యం లేదు, నా ముందుకు వచ్చి ధైర్యం లేదు. నేను అంటే వాడికి భయపడుతున్నాను అంట కొజ్జ లంజవాడికి. నేను మా ఫ్లాట్లోనే ఉన్నా, నేను వానికి భయపడేది ఏంటండి? నేను మా ఫ్లాట్లోనే ఉన్నా. సో మనం ఎవ్వరికి ఏమన్నప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఎన్నోసార్లు చెప్పిన. సో నా గురించి తప్పుగా ప్రచారం చేయడం, చెడగొట్టడం, మ్యాచ్లు మంచోళ్ళు ఉంటే మంచోళ్ళు రానియకుండా చేయడం, మ్యాచెస్ రానియకుండా చేయడం అంటే చేస్తున్నాడు. చెప్తాను కొడతా లంజా కొడుకుని, ఏమనుకుంటున్నాడు కొజ్జ లంజా కొడుకుని. ఎన్నోసార్లు చెప్పిన. సో బెటర్ అయిన అమ్మాయితోనే మ్యారేజ్ ప్రొసీడ్ అవుతా. వరస్ట్గా ఉండేవాళ్ళు, వరస్ట్ ఫ్యామిలీ అయిపోయారు. వాడి ఎవరి గురించి ఇన్ఫామ్ చేసుకుని వాడి హెల్ప్ కూడా నేను తీసుకోనండి. వాడి హెల్ప్ కానీ వాడు వరస్ట్ ఆప్షన్స్ అయిపోయి ఈరోజు వెళ్ళాను నేను. సో బెటర్ అయిన అమ్మాయి మా బ్రదర్స్కి చెప్పిన నేను, యాక్చువల్లీ చూడంటారా మరి ఇప్పుడు మనం చూసుకుంటూ వెళ్తే బయట అమ్మాయి అయితే బెటర్ అయిన అమ్మాయి వస్తుంది కదరా, సడన్గా అయితే చూడడానికి ఉండదు కదా. నేను బయట అమ్మాయిని చేసుకుంటా, మన రిలేటివ్స్ సంబంధించిన వాళ్ళ వైపు చెత్త ఫ్యామిలీ వైపు ఈరోజు వెళ్ళాలని చెప్పాను. సో బెటర్ అయిన అమ్మాయి ఉంటే మంచి ఫ్యామిలీ ఉంటే వాడికేమో చంద్రకారెడ్డి పూగు కావాలి, అమ్మాయి అప్పర్ క్యాస్ట్. సో నేను వరస్ట్ ఉంటే వాళ్ళని చేసుకోవాలా అండి? సో ఇట్లా 1.5 year నుంచి మ్యారేజ్ జరగలేదండి నాకు. ఇప్పుడు మీరు ఆలోచించండి, మీకు చెడగొడతా ఉంటే మ్యారేజ్ మీరు హెల్ప్ చేసారు, మీరు హెల్ప్ చేసారు, వాళ్ళ వైఫ్ మార్చడానికి హెల్ప్ చేసింది నేను. హెల్ప్ చేసిన తర్వాత మీకు మ్యారేజ్ జరగనీయకుండా చేసి చెడగొడుతుంటే మీరు తిట్టరా? అమ్మన బూతులు తిట్టరా మీరు? అమ్మని, అక్కని, చెల్లెని తిట్టరా మీరు? ఇట్లా చెత్తగా ఇట్లా పెంచిర్రు అని, ఇంత చెత్తగా ఇట్లా రైజ్ అయ్యిండు వాడు అని చంపడానికి కూడా చూస్తున్నాడు వాడు. డెలివరీ బుక్ చేస్తాడు కదా, డెలివరీ బాయ్లో బుక్ చేస్తే ఆ టిఫిన్లో కూడా ఏమైనా కలిపి కూడా సెండ్ చేస్తాడు అనమాట. నేను సూసైడ్ చేసుకునే స్టేజ్లో ఉన్నా. నేను చాలాసార్లు చెప్పిన, నేను సూసైడ్ చేసుకుంటే దానికి కారణం సన్నీ రెడ్డి, మా ఫ్లాట్ ఓనర్, తెలిసిన వాళ్ళు అందరూ కారణం అనమాట అని ఇట్లా మ్యారేజ్ జరగనిస్తలేరు అండి. 1.5 year అవుతుంది. ఈ రోజుకి కూడా నాకు మ్యారేజ్ జరగనిస్తలేడు. మా బ్రదర్స్ ఇన్ఫామ్ చేస్తలేడు మ్యాచెస్ల గురించి. మరి ఇప్పటి నుంచి చూసుకుంటూ వెళ్తానే కదండి ఒక బెటర్ అయిన అమ్మాయి వస్తే సడన్గా ఇప్పుడు మనం ఒకరిని చూడంగానే నచ్చుతారు ఎవరన్నా. మా బ్రదర్స్ ఇన్ఫామ్ చేస్తూ మా బ్రదర్ వెయిట్ చేయంటాడు. ఇట్లా ఒకటి నేను బెటర్ అయిన అమ్మాయి, నాకు నాలెడ్జ్కి నాకు తగ్గ అమ్మాయి ఉంటేనే మంచి ఫ్యామిలీ అయితేనే ప్రొసీడ్ అవుతాం. వాడికి ఏమో అప్పర్ క్యాస్ట్ వాళ్ళు ఉన్నారు, నీకు వాళ్ళు అది ఇది అని చెప్పి నన్ను మోసం చేసిరు 1.5 year నుంచి అందరూ. తెలిసిన వాళ్ళు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్స్ అని ఎవరెవరు మోసం చేసిరో కంపల్సరీ దేవుడు చూసుకుంటాడు. ఈ రోజు కాకున్నా కూడా కంపల్సరీ ఏదో రోజు దేవుడు చూసుకుంటాడు వాళ్ళని. వాళ్ళు అనుకుంటున్నారు, అరే మాకు ఏం కాదు కదా, వీళ్ళని ఇంత మోసం చేసినాం, ఇంత ఇబ్బంది పెట్టినాం. దేవుడు కంపల్సరీ చూసుకుంటాడు. వాళ్ళు నా ఫ్రెండ్స్ అయినా తెలిసి నాకు స్టేటస్లు పెట్టిన వాళ్ళ గురించి అంటున్నా. నాకు వాట్సాప్లో ఎవరైతే స్టేటస్లు పెట్టిరో, ఇన్స్టాగ్రామ్ స్టేటస్ కంపల్సరీ దేవుడు అనేది చూసుకుంటాడు వాళ్ళని. నేను ఇంత సఫర్ అయినా అని చెప్పి ఆయనకి సిగ్గు శరం లేదు. అయినా కూడా మళ్ళీ వరస్ట్ వాళ్ళ గురించి ఇన్ఫామ్ చేస్తాడు. సో బెటర్ అయిన అమ్మాయి ఉంటే మ్యారేజ్ ప్రొసీడ్ అవుతా, లేదు అనుకోండి సింగిల్గా ఉండిపోతా అంతే.